హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కిచెన్. ఈరోజు నేను నువ్వుల పట్టి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ టిప్స్తో చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా ఒకే విధంగా వస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నువ్వుల పట్టి చేయడం కోసం మనం 200 గ్రామ్స్ వరకు నువ్వులు తీసుకున్నాను. అంటే 1 గ్లాస్ వరకు తీసుకున్నాను పెద్ద గ్లాస్తో. 1 గ్లాస్ నువ్వులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి మన నువ్వుల్ని, లేదా ఈవెన్గా ఫ్రై అవ్వవు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. చిటపటలాడేటప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. నువ్వులు అనేది బాగా ఫ్రై అవుతాయి. ఆఫ్ చేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్ పెట్టుకొని మనం షుగర్ తీసుకుందామండి. 3/4 కప్ అయితే చాలండి, 3/4 కప్ వరకు షుగర్. అదే బెల్లం తీసుకునేటట్లయితే 1 కప్ వరకు మనం బెల్లం తురుము అనేది తీసుకోవాలి. మనం దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఈ విధంగానే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు అదే విధంగా కలుపుతూ ఉండాలండి. నెక్స్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని ఘీ రాసుకొని మనం పక్కన పెట్టుకుందాం. మన పాకం వచ్చిన వెంటనే మనం వేసుకోవాలి. అందుకని ఒక గిన్నెకు కూడా కింద ఈవెన్గా ఉన్న దానికి కూడా ఘీ రాసుకొని మనం పక్కన పెట్టుకుందామండి. షుగర్ అనేది మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. అది బాగా మెల్ట్ అయిపోయి కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు మనం ఇదే విధంగా మనం కలుపుతూ ఉండాలి. మన షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నువ్వులు వేసుకోవాలి. దీనికి పాకం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. షుగర్కి అయితే, బెల్లానికి అయితే మనం గట్టి పాకం వచ్చే వరకు మనం బాగా వెయిట్ చేయాలి. ఈ విధంగా బాగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకొని, మిక్స్ అయిన తర్వాత అప్పుడు ఆఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్లేట్లోకి తీసుకుందాం. దీన్ని మనం చపాతీ చేసే దాంతోనైనా మనం ఘీ అప్లై చేసుకొని చేసుకోవచ్చు, లేదా ఇందాక మనం ఒక గిన్నెకి రాసి పెట్టుకున్నాం కదన్నా ఘీ, దాంతో ఈ విధంగా మనం ఈవెన్గా చేసుకోవచ్చండి. ఇంకొంచెం ఘీ అప్లై చేసుకొని మనం ఎంత అందంగా కావాలంటే ఆ విధంగా మనం చేసుకోవాలి. మనం చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. నేనైతే 1/2 ఇంచ్ వరకు నేను మందంగా చేసుకున్నాను నువ్వుల పట్టి అనేది. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది, పెద్దవారికి కూడా మనం చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మన షుగర్తో అయితే అసలు పాకం చెక్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్ మెల్ట్ అయితే చాలు. నువ్వులదే అది మిగిలింది కదా, దాంతో ఉండల్లా ప్రిపేర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే. ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేశానండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఈవెన్గా ఒకేలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడే మనం వేడిగా ఉన్నప్పుడే మనం ఘాట్లు పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఏం పెట్టలేదు, ఒకేసారి చివర్లో మామూలుగా తుంచేసాను. 1 అవర్లో బాగా ఆరిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా మనం తుంచుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామండి. ఇది 15 డేస్ వరకు మనం చాలా ఫ్రెష్గా బాగుంటుంది. చూడండి, చాలా గట్టిగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి అందరూ. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.